నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, శివాజీ గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మనం డైలీ అప్డేట్ చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. బట్ వీటన్నింటికి కూడాను ముఖ్యంగాను నాన్ వేష్ అతను చేసిన వ్యాఖ్యలు గరికపాటి గారికి సంబంధించి గాని, అలాగే అవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళ టీము అలాగే గరికపాటి గారు కూడా రియాక్ట్ అయ్యారు అన్నది ఒకటి అర్థమవుతుంది. సో అంటే ఏంటి, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు, ఇంకేదైనా ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అది పూర్తిగా ఆయన మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది మొత్తం. ఆయన మీద ఇప్పుడు ఎవడేమనుకున్నా ఆయన భయపడ్డు ఏ ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుగా ఎవడికి వాడు తీసేసుకుంటున్నాడు. ఆ తీసుకోవటం అనేది సవ్యంగా తీసుకోవట్లా. ఏదో కాళిదాస్ కవిత్వం కొంత నపాయిత్యం కొంత అన్నట్టుగా ఉంది. అందులో భాగంగా ఏం చేస్తుందంటే కొన్ని ముక్కలు కట్ చేసి సందర్భంగా వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వాడేసుకుని ఒక వ్యక్తి మీద నెగటివిటీని క్రియేట్ చేయాలి. అంటే హిందువులకు సంబంధించి ఎవరు అంటే హిందూ మతాలకు సంబంధించి మాట్లాడినా, హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడినా, కట్టుబొట్టు గురించి మాట్లాడినా కొంతమందికి నచ్చదు, అది కొన్ని వర్గాలకి నచ్చదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, అంటే వాళ్ళకి అన్ఫార్చునేట్, హిందువులకి ఫార్చునేట్, అవేర్నెస్ అయితే హిందువుల్లో వచ్చింది, బాగా వచ్చింది. లేకపోతే ఇవాళ మీరు చూసారా, నాన్ వేష్ అనే అతని అకౌంట్ లో 6 కోట్లు ఉందిట. అది మంది సొమ్మేగా. నేనేం అడుగుతున్నానంటే, ముందు అన్వేష్ అకౌంట్ సీజ్ చేసి ఐబొమ్మది సీజ్ చేసి 3,000 కోట్లు ప్రొడ్యూసర్స్ కి ఇవ్వడానికి రెడీ అయ్యారు. మరి అలా ఎందుకు చేయరు? సీజ్ చేసి ఆ డబ్బులు ఎవరెవరు పంపించారో వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇవాళ నాన్ వేష్ అనే అతనికి ఆ డబ్బులు తీసుకునే అర్హత లేదు. అతను హిందూ దేవతలను తిట్టాడు, సంబంధం లేకుండా మాట్లాడాడు. గరికపాటి గారికి క్షమాపణ చెప్పి మళ్ళీ క్షమాపణ వెనక్కి తీసుకున్నాడు. అవును. కాబట్టి ఖచ్చితంగా ఆ అకౌంట్ లో ఉండే డబ్బులు ఎవరి వాళ్ళకి వెళ్ళాలి. అతని డబ్బులు ఏదైనా ఉంటే అతని డబ్బులు అతను గుంచేయాలి. 6 కోట్లలో అతని డబ్బులు ఎంతా చూసి మిగిలిన మాత్రం వెనక్కి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇవాళ నువ్వు హిందువులను తిట్టాక హిందువులు సొమ్ము తింటానికి నీకు సిగ్గుండదు. అప్పుడు పైగా ఏంటి శాపనార్థాలు పెడుతున్నాడు, అంత వరస్ట్ గా మాట్లాడుతున్నాడు. అంటే అతను ఏదో అనుకుంటున్నాడు, ఆయన ఇంకా ఇండియాకి రానులే అనుకుంటున్నాడు. ఇంటర్పోల్ తలుచుకుంటే ఎంతసేపు నువ్వు రావడం, ఐబొమ్మని ఎట్లా పట్టుకుంటారు, ఏం కంగారులే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైజాగ్ లో ఒక కేసు నమోదైంది, ఇప్పుడు తెలంగాణ ఖమ్మంలో కూడా ఒక కేసు నమోదైంది, ఇంకా కేసులు నమోదు అవ్వాలి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, అనసూయ గారి బట్టలు అనసూయ గారి ఇష్టం, దాని గురించి నేను ఎప్పుడు కమెంట్ చేయను. కాకపోతే ఏంటంటే మీరందరూ కూడా ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇవాళ గిగ్ వర్కర్స్ ఇవాళ సమ్మెబాట పడుతున్నారు. అవును. మరి వాళ్ళ గురించి మాట్లాడండి. ఆ 10 minutes అది ఎత్తేమని వాళ్ళు అడుగుతున్నారు. అవును. అది న్యాయమైందేనని అడిగితే ఇన్సూరెన్స్ ఇప్పించమని చెప్పండి. మీరు ప్రజా సమస్యల మీద కూడా మీరు స్పందించండి. తెల్లారి లేచి నేను ఇందులో ఈ బట్టలు వేసుకున్నాను, ఆ బట్టలు వేసుకున్నాను, లేకపోతే ఇది వండుకున్నాను, అది వండుకున్నాను ఎలా పెడుతున్నారు అది పెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఇండస్ట్రీ గురించి, ఒక్క సినిమా ఇండస్ట్రీ కాదు, వర్కర్స్ కి సంబంధించిన ఏ ఇండస్ట్రీ గురించి అయినా మీరు వాటి మీద కూడా స్పందించండి. నాట్ ఓన్లీ అనసూయ గారు, అందరూ సినిమా వాళ్ళందరి బాధ్యత అది. మీరు సెలబ్రిటీస్, మీరు చెప్తే అవుతుంది. ఇవాళ మీరు ఐబొమ్మ రవిని రప్పించాలి అని అడిగినప్పుడు ఎట్లా రప్పించుకోగలిగారు? మరి ప్రజా సమస్యల మీద కూడా మీరు గళవెత్తాలి. అవును మ్యామ్. సారీ మ్యామ్, ఈవెన్ బంగ్లాదేశ్ లో ఈ అల్లర్లు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక మనిషిని సజీవ దహనం చేసినప్పుడు కూడా ఒక్క పోస్ట్ కూడా కనిపించలేదు. అలాంటివి పెట్టరు, అదే చెప్తున్నాను నేను. అంత జరుగుతూ ఉంటే ఇక్కడ మనం బికినీలు వేసుకోవాలా, లేకపోతే మాట్లాడాల్సినవి మాట్లాడుకోండి. మీ బట్టలు మీ స్వేచ్ఛ గురించి ఎవడు మాట్లాడు. ఇప్పుడు నాగబాబు లాంటి వాళ్ళు కూడా రక్షణ పెట్టుకుని తిరగండి అన్నారు తప్ప బంగ్లాదేశ్ గురించి మాట్లాడాడు ఆయన? ఆర్జీవి మాట్లాడా? ప్రకాష్ రాజ్ మాట్లాడా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆ అంశం తెలీదు అని రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా అవునా జరుగుతుంది తెలీదు అంటే మీరేం చేస్తున్నారు? మీరు ఓన్లీ మీ పరిధిలోనే ఉన్నారా? అలాగే ఇవాళ గరికపాటి గారి టీం స్పందించిందండి. ఇంకా మీదట అంటే గరికపాటి గారి అఫీషియల్ ఛానల్లో తప్ప ఆయన వీడియోస్ బయట అక్కడ రావడానికి వీళ్ళు వాళ్ళు గతంలో కూడా చెప్పారు.
ఇప్పుడు దీని మీద స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఒక్క ముక్క కూడా వాడడానికి వీల్లేదు. అలా వాడిన వాళ్ళకి చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. గతంలో కూడా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, తీసుకోవాలి కూడా. ఎందుకంటే హిందూ ధర్మం మీద మాట్లాడే వాళ్ళని మీరు టార్గెట్ చేసుకుంటే మాత్రం ఊరుకోకూడదు. ఎందుకంటే ఏ మతమైనా గొప్పదే. అది ముస్లిమ్స్ అయితే మీరు చేస్తారా, క్రిస్టియన్స్ అయితే మీరు చేస్తారా? ఈ సెలబ్రిటీస్ నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ ప్రసాదం తినకూడదు, మన మొహం మీదే ప్రసాదం తీసుకోరు. అవును. అదే పని ఒక హిందూ చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? మరి దాని మీద ఎందుకు స్పందించరు? మతాలన్నీ ఒకటే కదా. అవును, అది కూడా మాట్లాడండి. అంటే నేను అనేది మీరు స్పందన ఒక హిందువులకు సంబంధించే ఉండకూడదు, హిందూ కట్టుబాట్లకు సంబంధించే ఉండకూడదు, హిందూ సంప్రదాయాలకు సంబంధించే ఉండకూడదు, హిందూ గుళ్ళకి సంబంధించే ఉండకూడదు, హిందూ దేవీ దేవతలకు సంబంధించి ఉండకూడదు. అవును, అన్నింటికి సంబంధించి ఉండాలి. లేదంటే మాట్లాడకండి. అవును, యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు టాక్. అవును మ్యామ్. ఎట్లాగో మీరు అన్నారు కాబట్టి సెలబ్రిటీస్ లో అంటే వీళ్ళే ఎందుకు ఇట్లాగా ఇలా డిఫరెంట్ గా వ్యక్తపరుస్తారండి. ఈవెన్ బాబా గారి మీద కూడా మాధవీలత మాట్లాడారు, దాని మీద కేసు ఫైల్ అయింది. సో మరి ఆవిడైతే ఎక్కడా కూడా దానికి రిప్లై ఇచ్చినట్టుగానే, ఎంక్వైరీకి వెళ్ళినట్టుగానే ఏం కనిపించలే. సో అంటే ఎందుకు అంత ఈజీగా వాళ్ళకి అంత మేధావులు? అంటే మేధావితనం కంటే కూడా అనాలోచితంగా మాట్లాడతారేమో అంతే. ఇక్కడ మేధావితనం ఏమి ఉండదు. అదే తోచినప్పుడు తోచింది మాట్లాడేయడం అంటాను చూడండి. అట్లా ఏమైనా ప్యాషనో లేకపోతే టైం పాసో లేకపోతే ఓకే ఏదో ఒక కాంట్రవర్సీ కావాలనో, లేదు మనం ప్రజల నోళ్లలో నానాలను, ఏ భావనో మనకు తెలియదు. రకరకాల భావనల్లో భాగంగా వాళ్ళని వాడుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఏ దేవుడిని లేకపోతే ఏ నమ్మకాన్ని, ఏ బాబాని కించపరిచే హక్కు ఎవరికి లేదండి. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అందరూ సమానమే. తప్పు చేస్తే మీరు నిలదీయండి, తప్పులేదు. తప్పు చేయకుండా మనోభావాలని మీరు ఏమనాలి బాధ పెట్టే హక్కు మీకు లేదు. అవును. ఇప్పుడు ఎవరో తెలియని ఒక మనిషిని అంటేనే నా స్వతంత్రం, నా హక్కు అంటున్నారు. అదే కదా, కోట్లాది మంది పదాలకి ఎప్పుడైతే క్షమాపణ చెప్పాడో అనసూయ గారు అక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది. ఆపలేదు. ఈ నాన్ వేష్ అనేవాడెవడు మధ్యలో వచ్చాడు. పైగా నేను హిందువుని అంటాడు. హిందువు అయ్యుండి నువ్వు సీతాదేవిని ఎందుకు మాట్లాడావు, ద్రౌపదిని ఎందుకు మాట్లాడావు? అంటే వీళ్ళకి చట్టపరంగా సరైన శిక్షలు లేవు, అవి తీసుకురండి. చట్టపరంగా శిక్షించాలి. దానికి ఏమి మీరు అమెండ్మెంట్స్ చేస్తారో చెయ్యండి. ఎందుకంటే ఎవరిని ఎవడు కించపరిచే హక్కు ఎవరికి లేదు. అవును, ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఇతర దేశాల్లో కూడా కొన్నింట్లో ఉంది మేము, మనం వాళ్ళని అవమానిస్తే దేశ బహిష్కరణ ఉంటుంది. అవునండి, ముందు అతని అకౌంట్ సీజ్ చేయండి, అతని ఛానల్ సీజ్ చేయండి, అతని ఛానల్ క్లోజ్ చేయించండి, అతన్ని అన్ఫాలో చేయండి, రిపోర్ట్ చేయండి ఛానల్ కి అతని గురించి. ఆ తర్వాత అతను ఇండియాకి రప్పించండి, శిక్ష వేయించండి. ఇది మన డిమాండ్, కంప్లీట్ డిమాండ్ ఇది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.